పచ్చదనాన్ని పెంపొందించడమే హరితహారం లక్ష్యమన్నారు మంత్రి జోగు రామన్న. ఆదిలాబాద్ టౌన్లో మొక్కలు నాటారు. ప్రజలు ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాభావం కారణంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కొంత అంతరాయం ఏర్పడిందన్నారు. అయినా ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో హరితహారం కార్యక్రమానికి జనం నుంచి మంచి స్పందన వస్తుందన్నారు జోగు. ఈ కార్యక్రమం పనికొస్తది. భావి తరాలు బాగుంటేనే మరి ఇలా మన తరం దెబ్బతిన్నా వచ్చే తరాలకు మాత్రం మరి సురక్షితంగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా మొక్కలు నాటడం చాలా అవసరమని ప్రజలు గమనిస్తున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం తీసుకొని సంబంధించిన అధికారులు కూడా చాలామంది వారి శాఖల వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. రేపు గ్రామజ్యోతి కార్యక్రమంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా అధికారులు ఊరు మొత్తం పాదయాత్ర చేస్తూ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్టు నాటే కార్యక్రమం, మరి పచ్చదనంతో పాటు పరిశుభ్రం కూడా మరి మన పరిసర ప్రాంతాలు ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఏది ఏమైనా ఈ వర్షాలు పడడం వల్ల అనుకున్నటువంటి ప్రోగ్రాం కొద్దిగా మధ్యన ఆగిపోయినా ఇప్పుడు మాత్రం రాష్ట్రం మొత్తం మీద కూడా